హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య జన 112. ఇదిగో మా చెల్లి హల్దీ ఫంక్షన్ అండి. కాబట్టి సింపుల్గా పల్లెటూరు స్టైల్లో చేసాము. ఇప్పటిలాగా డెకరేషన్లు అవన్నీ లేకుండా సింపుల్గా పచ్చడి మామిడి తోరణాలతో బంతిపూలతో అలా చేసాము. ఎలా ఉందో ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మాకు తెలిసినట్టు పల్లెటూరులో ఎలా చేస్తారో అన్నట్టు మీకు చూపిద్దామని చేశాను. చూడండి, మామిడాకులు, టెంకాయ, కొబ్బరి చెట్లు అన్నీ తీసుకొని వచ్చి బంతిపూలు మాలలు కట్టి చాలా బాగా చేసాము. ఎందుకంటే మా ఇంట్లో ఇదే లాస్ట్ మ్యారేజ్ అండి, మా సిస్టర్ది. సో మాకు నచ్చినట్టు మా హ్యాపీనెస్ కోసం మాకు నచ్చినట్లు మేము చేసుకున్నాము. చూడండి, అన్నీ తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు. ఊళ్ళో ఉంటారు కదా ముత్తైదులు, వాళ్ళని తీసుకొచ్చి బ్లౌజ్ పీసెస్, అదే జాకెట్, బనానా, అరటిపండ్లు, పూలు అవన్నీ ఇస్తారండి. నలుగు పెట్టించే అమ్మాయికి. ఇంకా ఫైనల్గా మా సిస్టర్ని చూడండి ఎలా ఉందో. సింపుల్గా రెడీ చేసాము, అంత హెవీ ఏం లేకుండా. చూడండి ఒకసారి. తనేనండి మా సిస్టర్ సుకన్య. తండే అండి హల్దీ ఫంక్షన్. మీరు ఇంతకుముందు ఎంగేజ్మెంట్ వీడియో చూసుంటారు కదా, ఇదేనండి. ఇప్పుడు హల్దీ అండి, పెళ్ళి కూడా దగ్గరికి వచ్చేసింది. కాబట్టి రేపు నైట్కి మ్యారేజ్ అండి, ఈరోజు హల్దీ జరుగుతుంది. మాకు నచ్చినట్టు సింపుల్గా చేసుకున్నాం మేము. ఫోటోగ్రాఫర్స్ ఎవరు లేరండి అక్కడ. తోటి పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకుని కూర్చోబెట్టారు. మా పాప వచ్చి పిన్ని కాబట్టి కూర్చోకూడదు, మా హనీ పాప కూర్చునింది, అత్తమ్మ కాబట్టి ఏం కాదు అని చెప్పారు. అందుకనే హనీ పాపని కూర్చోబెట్టాము అక్కడ. అందరు ముత్తైదులకి బొట్లు పెట్టి వాయినం ఇచ్చిందండి మా చెల్లి. అందరు తను దీవించారు. మీరు కూడా అందరూ తను మ్యారేజ్ లైఫ్ బాగుండాలని, తను హ్యాపీగా ఉండాలని అందరూ మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు లాస్ట్ ఎంగేజ్మెంట్ వీడియోలో పెళ్ళి కొడుకు ఫోటో రివీల్ చేయలేదు కదా, నెక్స్ట్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వచ్చేది మ్యారేజ్ వీడియో. సో దాంట్లో రివీల్ చేస్తాను లాస్ట్లో. కాబట్టి అన్ని వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వర్క్ చూడాల్సిందేను మీరు. అలా చూస్తే మీకు పెళ్ళికొడుకు ఫేస్ రివీల్ చేస్తాను నేను. వీళ్ళు మా మేనమామ అత్తమ్మ అండి, అంటే అక్క, పెదనాన్న కూతురు కూడా అవుతుంది తను. ఇక్కడ మేనమామ సాంగ్యం పెడుతున్నారు, అంటే మెట్లు వేయాలి కదా. ఆ రోజు ఫ్రైడే సాంగ్యం జరపకూడదని మెట్ల వరకు ఆ రోజు వేసేసి, సాటర్డే రోజు చీర, గాజులు, బొట్లు, పూలు, పండ్లు అన్నీ పెట్టారు. ఫ్రైడే మాత్రం మెట్లు వేసేసారు. మేనమామే కదా మెట్లు వేయాలి. అలా మా మామయ్య మా అక్క తీసుకొచ్చారు మెట్లు అయి తన కోసము. నాకు వాళ్ళేనండి, మేనమామ మా మామయ్య ఒక్కడే మాకు. మా ఇద్దరికి తనే జరిపాడు మేనమామ సాంగ్యం. వాళ్ళే మెట్లు తీసుకొచ్చి చేశారు. ఇక్కడ తనకి మేనమామ మెట్లు వేయాలి కాబట్టి మా మామయ్య వేస్తూ ఉన్నారు 2 కాళ్ళకి. చూడండి, అదే సాంగ్యం. మీ సైడ్ ఎలా ఉంటుందో తెలీదు. మీకు మేనమామ తెస్తారు, లేకపోతే కొంతమంది ఇళ్ళలో వాళ్ళే తెచ్చేసుకుంటారు. మాకు మాత్రం మా మామయ్య తెచ్చారు. మా మామయ్య, మా అక్క, మా పాప. తను కూడా కూర్చోవాలని ఎగ్జైటింగ్గా ఉంది, కానీ కూర్చోకూడదు కదా, అందుకని చెప్పి తను కూర్చోబెట్టలేదు అక్కడ. ఇంకా ఫైనల్గా వాళ్ళు కూడా దీవించేశారు. ఇలా అందరూ వాయినాలు ఇచ్చుకుంటూ అందరు ఆశీస్సులు తనకిస్తూ ఉన్నారు. వీళ్ళు మా ఊరు వాళ్ళండి, మాకు చిన్నమ్మ అవుతుంది. అదేవిధంగా మా పిన్ని, మా బాబాయ్ కూతురు, అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు ఉంటారు కదా మా బాబాయ్ వాళ్ళ వైఫ్ మా పిన్ని. మేము పిన్నమ్మ అంటాము ఆమెని. తను వచ్చి మా ఊర్లో వాళ్ళు. మా అమ్ములు ఫోటోలో దిగాలని అందరికంటే ముందు తానే నిలబడుకుంటుంది ఫోటోల దగ్గరికి వచ్చేటప్పటికి. అదేవిధంగా మీరు కానీ మా వీడియోస్ కానీ చూడకుండా, ఫస్ట్ నుంచి చూడకుండా కానీ ఇప్పుడే కానీ స్టార్టింగ్ చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆ వీడియో ఫుల్ వర్క్ చూడండి. ఇంకా మీరు ఏమైనా కంటెంట్ కానీ మంచి కంటెంట్ ఏమైనా ఉంటే చెప్పారంటే నేను అలా కూడా తీయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు 2 పిల్లలు, ఆ విషయం మీకు తెలుసు. 2 పిల్లలు, ఇంట్లో పని, పాపను స్కూల్కి పంపించడం, బాబుని చూసుకోవడం, ఇంట్లో పని, నాకు అదే సరిపోద్ది. ఎప్పుడో టైం దొరికినప్పుడు మాత్రమే వీడియోస్ తీస్తున్నాను. కాబట్టి మీరు అందరూ ఆశీర్వదించారంటే నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను యూట్యూబ్లో.
మీ అందరి అభిమానంతో. కాబట్టి అందరూ నా వీడియోస్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తను మా అక్క, మా ఊర్లో అక్క, మా మామయ్య వైఫ్. తను కూడా ఇంకో మామయ్య వైఫ్. తర్వాత నెక్స్ట్ డే సాటర్డే అని చెప్పాను కదా, ఆ రోజు గంధపు నలుగు పెట్టారండి. కానీ ఆ రోజు వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే ఇంట్లో అంతా హడావిడిగా అట్లా గునింది. సో అందుకని చెప్పి తీయలేక సైలెంట్ అయిపోయి ఇది వరకు పెడుతున్నాను, హల్దీది మాత్రమే. మా అన్న, మా వదిన. మేము ఆ రోజు ఫ్రైడే రోజు మార్నింగే నేను మా హస్బెండ్ వెళ్ళి ఊళ్ళో అంతా పత్రికలు పంచేసి వచ్చామండి. మేము వచ్చేసరికి అంతా డెకరేట్ చేశారు ఇక్కడ. చేసేసాక ఫైనల్గా మంగళహారతి పాట. చూతువారులకి చూడముచ్చట పుణ్య పురుషులకి ధన్యభాగ్యమట భక్తి యుక్తులకి ముక్తి ప్రథమమునలను చూడ వస్తురట సీతారాములు కళ్యాణమసోదమురారండే బొగ్గన పోటీ దర్భమడించక సవరాంటింపుట దారుడవనముల కోరిన దర్పణి నరుడై పుట్టిన పురుషోత్తముతో కళ్యాణమసోదము సిరి కళ్యాణము బొట్టున బిట్టి మణిబాసికములు నొసుతన గట్టి పారతి కరుణతో గై కొనుమా శ్రీరామ భారతి గై కొనుమా. ఫైనల్గా మొత్తం అయిపోయాక మా చెల్లండి హల్దీ ఈరోజు అందరి ఆశీర్వాదాలు తీసుకున్నాక ఇంకా హల్దీ స్టార్ట్ చేసాము. అంటే సింపుల్గా చెప్పాను కదా, మాకు నచ్చినట్టు, మాకు తెలిసినట్టు మా ఇంట్లో ఉండే వస్తువులతోనే డెకరేట్ చేసుకున్నాము సింపుల్గా. అది కూడా లాస్ట్ మినిట్లో చేసాము చేసుకోవాలని. ఇంకా మా వారికే, మేము వచ్చిన వాళ్ళతో కూడా కలిసి చేసాము. తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది మా సిస్టర్. తను ఇంకా గ్రాండ్గా చేయాలనుకున్నాము, బట్ కొంచెం ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల అలా చేసాము. అయినా కూడా తను చాలా హ్యాపీ, మేము హ్యాపీ, ఎంజాయ్ చేసాం మ్యారేజ్ అయితే మాత్రం ఫుల్గా. కాబట్టి మ్యారేజ్ వీడియో కూడా చాలా బాగుంటుంది. మీరు ఎక్కడ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అక్కడ తనకి ఫొటోస్, వీడియోస్ ఎక్స్పోజింగ్ చెప్తుంది మా వదిన ఎలా చేయాలని. అందరం హ్యాపీ అండి, మా అమ్మ, మా నాన్న, మా అన్న, వదిన, నేను, మా హస్బెండ్ అందరం. ఎందుకంటే హ్యాపీ అండ్ సాడ్ రెండు. మా చెల్లి ఇంక వెళ్ళిపోతుంది కదా అన్నట్టు. కానీ హ్యాపీ సాడ్ రెండు. ఇంతకుముందులాగా ఉండగలుగుతామో లేదో తెలియదు కదా. అలాగా మా మమ్మల్ని కూడా పట్టుకోవాలని చూస్తుంది దాన్ని. ఇలా ఏదో మాకు తెలిసినట్టు సింపుల్గా చేసుకున్నాం హల్దీని మేము. కాబట్టి మీరందరూ సపోర్ట్ చేయాలి. అదే రోజు మా చెల్లి బర్త్డే కూడా వచ్చిందండి. అంటే గురువారం మా చెల్లి బర్త్డే. సో ఇంకా లాస్ట్ బర్త్డే కదని జస్ట్ సింపుల్గా సర్ప్రైజ్ అండి. కేక్ తెస్తున్నారని కూడా తెలియదు మా చెల్లికి. సింపుల్గా ఉండే వాళ్ళతోనే సింపుల్గా కేక్ కటింగ్ చేయించాము. వీడియోస్ మొత్తం తీయలేదు, కొంచెమే తీసాను, మర్చిపోయాను వీడియో తీయాలన్న సంగతి. అందుకని చెప్పి లాస్ట్లో ఫొటోస్ అప్లోడ్ చేసినాను, చూడండి. తను కేక్ కట్ చేసేది వారికే పెట్టాను. వీడియో సంగతి మర్చిపోయి ఇంక మాటల్లో పడిపోయి నవ్వుకుంటూ అట్లా ఉండిపోయాము. ఇంకా అట్లాగా చూడండి, లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను నేను తనవి. వీడియో అయితే చాలా బాగుంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నాకు ఫుల్ వీడియో చూడండి. ఆ రోజు మా అన్న, మా వదిన వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటే అక్కడికి బయలుదేరారు తన కేక్ కటింగ్ అయిపోయాక. సో ఇదేనండి నా వీడియో. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.